హలో యాస్పిరెంట్, ఇంతకుముందు వీడియోలో సిలబస్ని డీకోడ్ చేసి తెలుగులో అప్లోడ్ చేశాను. అందులో ఇప్పుడు నేషనల్ ఇన్కమ్ అనే టాపిక్ని డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. నేషనల్ ఇన్కంలోని ఇంపార్టెంట్ టర్మినాలజీ ఉంటుంది. అంటే ఈ నేషనల్ ఇన్కమ్ మనం చదవాలంటే ఈ టర్మినాలజీ రిపీట్ అవుతూ ఉంటుంది. అందుకోసం మనం ఏం చేద్దామంటే ముందు ఈ టర్మినాలజీని నేర్చుకున్న తర్వాత నేషనల్ ఇన్కమ్ టాపిక్లోకి పోదాం. ఇప్పుడు ఎందుకు ఈ టర్మినాలజీ నేర్చుకోవాలంటే ఈ నేషనల్ ఇన్కంలో ఇవే వర్డ్స్ రిపీట్ అయితే ఉంటాయి. ఇప్పుడు వీటి గురించి తెలుసుకున్న తర్వాత మనం నేషనల్ ఇన్కమ్ నేర్చుకోవడం ఈజీ అవుతుంది. అందుకోసమే ఇప్పుడు ఈ టర్మినాలజీ నేర్చుకున్నాం. జనరల్గా నేషనల్ ఇన్కంలో ఈ టర్మినాలజీ ఏముంటుందంటే స్టాక్ అంటే నిల్వ, ఫ్లో ప్రవాహం, ఇంటర్మీడియట్ గూడ్స్ మధ్యంతర వస్తువులు, ఫైనల్ గూడ్స్ అంతిమ వస్తువులు, నెట్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ నికర పరోక్ష పన్నులు, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ పరోక్ష పన్నులు, సబ్సిడీసు, గ్రీన్ జీడిపి, మిక్స్డ్ ఇన్కమ్, జీడిపి గ్యాప్, నార్మల్ రెసిడెన్స్ అంటే సాధారణ నివాసి, డొమెస్టిక్ టెరిటరీ దేశీయ భూభాగం, క్యాపిటల్ ఫార్మేషన్ మూలధన కల్పన, ఫైనాన్షియల్ ఇయర్ ఆర్థిక సంవత్సరం, బేస్ ఇయర్ ఆధార సంవత్సరం, డైరెక్ట్ ట్యాక్సెస్ ప్రత్యక్ష పన్నులు, కన్జ్యూమర్ గూడ్స్ వినియోగ వస్తువులు, డిప్రిషియేషన్ తరుగుదల, ట్రాన్స్ఫరబుల్ పేమెంట్స్ బదిలీ చెల్లింపులు, ఇన్వెంటరీలు, గ్రోత్ రేట్, ఇంకా కొన్ని వర్డ్స్ ఉంటాయి. అవి ఫర్దర్ క్లాసులు వచ్చినప్పుడు డిస్కస్ చేద్దాం. అయితే ఇక్కడ వీటి గురించి డిస్కస్ చేసినప్పుడు ఈ స్టాకు, ఫ్లో, ఇంటర్మీడియట్ గూడ్స్ ఇవి ఏవైతే ఉన్నాయో దీనిలో స్టాక్ అంటే ఏంటంటే జనరల్గా మన రియల్ లైఫ్లోని పాయింట్ ఆఫ్ టైంని మెన్షన్ చేస్తుంది. ఇది స్టాక్ అంటే పాయింట్ ఆఫ్ టైం అంటే ఒక పర్టికులర్ టైం నుంచి ఇంకో టైం వరకు. అదే ఫ్లో అయితే పీరియడ్ ఆఫ్ టైం అయితే ఇక్కడ స్టాక్ గురించి చెప్పినప్పుడు 2010 నుంచి 2024కి మధ్యలో ఇండియన్ ఎకానమీ ఎలా ఉంది. అదే ఫ్లో గురించి మాట్లాడినప్పుడు పీరియడ్ ఆఫ్ టైం అంటే 2023-24కి ఇండియన్ ఎకానమీ ఎలా ఉంది. ఇట్లాంటి విషయాలు ఈ ఫ్లో అండ్ స్టాక్ ద్వారా మనకు తెలుస్తాయి. అదే ఇప్పుడు మనం ఇంటర్మీడియట్ గూడ్స్ గురించి మనం డిస్కస్ చేస్తే ఇంటర్మీడియట్ గూడ్స్ ఎట్లా ఉంటాయంటే ఏదైనా ఒక వస్తువు ఫైనల్ యూజర్స్కి అంటే వినియోగ వస్తువులు అంటాం కదా, అంటే వినియోగానికి రెడీగా ఉన్న వస్తువులు తయారు చేయడానికి అవసరమైన వస్తువుల్ని ఇంటర్మీడియట్ గూడ్స్ అంటాం లేదా మధ్యంతర వస్తువులు అంటాం. ఇప్పుడు ఈ మధ్యంతర వస్తువులు అంటే ఎట్లా అంటే ఇప్పుడు ఒక సపోజ్ మనకి చపాతీ కావాలనుకోండి. ఇప్పుడు చపాతీ అనేది వినియోగ వస్తువు లేదా కన్జ్యూమ్ అయ్యేది. అయితే దీనికి ముందే ఇది గోధుమల నుంచి తీసుకోవాలి. ఇప్పుడు గోధుమల నుంచి తీసుకున్న తర్వాత గోధుమలేమో ప్రైమరీగా ఉంటాయి. దాని తర్వాత ఆ గోధుమని పిండిగా మార్చాలి. పిండిగా మార్చింది మధ్యంతర వస్తువు అయితే. అయితే ఈ మధ్యంతర వస్తువుని మనం నేషనల్ ఇన్కంలో కన్సిడర్ చేయం, దీన్ని లెక్కేయం. దీన్ని ఫైనల్గా ఎప్పుడైతే చపాతీగా మారుతుందో మారినప్పుడే దాన్ని మనం కన్జ్యూమర్ గూడ్ కింద లెక్కేస్తాం. అంటే నేషనల్ ఇన్కంలో ఫైనల్ గూడ్స్ మాత్రమే లెక్కిస్తాం. అంటే నేషనల్ ఇన్కమ్ని మనం లెక్కించేటప్పుడు లేదా మెజర్ చేసేటప్పుడు మనం ఫైనల్ గూడ్స్ యొక్క వాల్యూని కన్సిడర్ చేస్తాం. ఇప్పుడు ఇంటర్మీడియట్ గూడ్స్ అంటే సపోజ్ చపాతీకి చేయడానికి అవసరమైన పిండిని మనం మధ్యంతర వస్తువుగా తీసుకుంటాం. చపాతీని ఫైనల్ గూడ్ లేదా అంతిమ వస్తువుగా తీసుకుంటాం.